గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పర్యటించారు. నాట్కో క్యాన్సర్ సెంటర్ను పరిశీలించారు. ఈ నెల 14న క్యాన్సర్ నిర్ధారణకు అవసరమైన పెట్ సిటీ స్కాన్ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. దాదాపు 25,000 రూపాయలు విలువ చేసే ఈ స్కాన్ను ఇక్కడ ఉచితంగా రోగులకు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని నసీర్ తెలిపారు. కార్యక్రమంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్వి, నాట్కో ప్రతినిధి అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతులు కల్పించేటువంటి కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున దీనికి అవసరమైనటువంటి దాదాపు 20 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా అందేటువంటి అమౌంట్ని 20 కోట్ల రూపాయలు సబ్సిడైజ్ చేస్తూ ఈ ఆసుపత్రిలో పెట్ స్కాన్ని ఏర్పాటు చేయడం, దానికి తగినట్టుగా నాట్కో వాళ్ళు పెద్ద ఎత్తున 120 పడకలు కలిగినటువంటి నాట్కో సెంటర్ని దాదాపు ఇంకో 130 బెడ్స్తో కొత్తగా నిర్మించడం జరుగుతూ ఉంది. 260 బెడ్స్తో అన్ని డిపార్ట్మెంట్స్, మెడికల్ ఆంకాలజీతో పాటు రేడియో ఆంకాలజీతో పాటు సర్జికల్ ఆంకాలజీని కూడా పూర్తిగా గుంటూరులో అందించేటువంటి కార్యక్రమం చాలా సంతోషం. ఎందుకంటే పేదవాడికి క్యాన్సర్ మహమ్మారి వచ్చిన తర్వాత నిలువున పూర్తిగా ఆర్థికంగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు ఒక భరోసా కల్పించేటువంటి కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు, అలాగే కేంద్ర మంత్రి వర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు, గౌరవ హెల్త్ శాఖ మంత్రి గారు సత్యకుమార్ యాదవ్ గారు, వీళ్ళందరి సహకారంతో గుంటూరు నగరంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో పెట్ స్కాన్ని ఏర్పాటు చేసుకోవడం, అలాగే నాట్కో వాళ్ళు సహకారంతో పెద్ద ఎత్తున ఉచితంగా మందులు ఇచ్చేటువంటి కార్యక్రమంతో పాటు ప్రతిరోజు వేలాది మందికి ఈ క్యాన్సర్ రోగుల బారిన పడినటువంటి వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు సాగుతూ ఉంది. ప్రజలు తప్పకుండా ఈ సేవల్ని గుర్తించి చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టిని, ఈ ప్రభుత్వ యొక్క ఆలోచనని అర్థం చేసుకోవాలని చెప్పి కోరుతూ ఈ పెట్ స్కాన్ కామన్ మ్యాన్కి అంటే ఎక్కడ రూపాయి కూడా తీసుకోకుండా ఈ పెట్ స్కాన్ అందుబాటులో రాబోతుంది. బయట అయితే 25,000 ఖర్చు అయ్యే ఈ పెట్ సిటీ స్కాన్ అయితే మేము క్యాన్సర్ నిర్ధారణ అయ్యి ఇక్కడ ఐపీ అంటే ఇన్పేషెంట్గా ఉన్న వాళ్ళకే ఈ ఫెసిలిటీ ఇవ్వబోతున్నాము. ఎవరైనా సరే ఇక్కడ అడ్మిట్ అయ్యి అది అవసరమని రేడియేషన్ ఆంకాలజిస్ట్ కానీ, సర్జికల్ ఆంకాలజిస్ట్ కానీ, మెడికల్ ఆంకాలజిస్ట్ కానీ ఇక్కడ డాక్టర్స్ సజెస్ట్ చేస్తేనే దీన్ని చేయబోతున్నాము. ఎందుకంటే ఇది చాలా ఎక్స్పెన్సివ్. అలాగే దీంట్లో సిటీ స్కాన్ కూడా ఉంది కాబట్టి ఇది రేడియేషన్ కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి అనవసరంగా చేసుకోకూడదు. దీన్ని మేమైతే ఇక్కడ అవసరమైన వాళ్ళకి ఖచ్చితంగా చేస్తాము, అనవసరంగా మాత్రం ఇది చేయము. ఎందుకంటే దీనికి రేడియేషన్ హజార్డ్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఇన్పేషెంట్గా చేర్చి వాళ్ళకి, ఎందుకంటే ఇది వ్యాధి నిర్ధారణకి అవసరమేను, అలాగే కీమోథెరపీ అవి ఇచ్చిన తర్వాత వ్యాధి తగ్గిందా లేదో తెలుసుకోవడానికి కూడా ఈ పెట్ సిటీ స్కాన్ చాలా అవసరము. ఎందుకంటే క్యాన్సర్ అనేది శరీరంలో ఒక నాగుపాము లాంటిది, ఇది ఎక్కడికైనా పాకొచ్చు. ఇది 4th స్టేజ్ అంటాము. ఇది ఎక్కడికి పాకింది అని తెలుసుకోవడం కోసమే పెట్ సిటీ స్కాను. అంటే క్యాన్సర్ బయాప్సీ చేసి నిర్ధారణ చేసిన తర్వాతనే ఈ పెట్ సిటీ స్కాన్ అవసరం ఉంటుంది, మిగతా వాళ్ళకి అవసరం ఉండదు. కాబట్టి ఇక్కడ చాలా క్రిటికల్గా ఇవాల్యుయేట్ చేసి జడ్జిమెంట్ చేసి పెట్ సిటీ స్కాన్ అవసరమైన వాళ్ళకి అడ్మిట్ చేసి ఉచితంగా ఈ క్యాన్సర్ నాట్కో క్యాన్సర్ సెంటర్లో అద్భుతంగా ఇది పబ్లిక్ సెక్టర్లో ఉన్నది. గవర్నమెంట్ చాలా ముఖ్యమైన అంశంగా భావించి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇది మన గవర్నమెంట్ సెక్టర్లో ఉండాలనే ఉద్దేశంతో దాదాపు 20 కోట్ల ఈ పెట్ సిటీ స్కాన్ని మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఇక్కడ ఈ నాట్కో క్యాన్సర్ సెంటర్లో పెట్టడం అనేది మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఇది ప్రతి కామన్ మ్యాన్ కూడా, ఎందుకంటే మీకు తెలుసు క్యాన్సర్ అనేది ఏ పార్ట్లో వస్తుందో తెలియదు. అట్లాగే ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్లు ఉంటాయి, 30 డిపార్ట్మెంట్లు ఉంటాయి. వీళ్ళకి రిఫరల్ సిస్టమ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఏ భాగంలో వచ్చినా లేకపోతే ఏ భాగానికి ఈ క్యాన్సర్ పాకినా కూడా ఇది పెట్ సిటీ స్కాన్ తోటి మిగతా ఉన్న విభాగాలన్నిటితో కలిసి అనుసంధానం చేసి ఇక్కడ ట్రీట్మెంట్ కూడా మంచిగా జరుగుతుంది. కాబట్టి ఇది పేద ప్రజలందరూ మంచిగా ఉపయోగపెట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. 14వ తారీఖు ఇది ప్రజలకు అందుబాటులోకి వస్తుంది.